మేషాది ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మొదలుకొని మీనరాశి వరకు మేషరాశి నవగ్రహాల్లో ఏ ఏ గ్రహాన్ని శుభ ఫలితం ఇస్తుంది, ఏ ఏ గ్రహం అశుభాన్ని ఇస్తుంది అనేటువంటి దాన్ని ఇస్తూ దాని గురించి వ్యతిరేక ఫలితాల కోసం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి అనుగ్రహం కలుగుతుంది అనే దాన్ని మనం వివరించుకుందాం. దీనిలో ప్రధానంగా మేషరాశికి అధిపతి కుజుడు, ఈయన యోగకారకుడు. ఈయనతో పాటు గురువు బలం ఉంటే, గురువు 9వ ఇంటి వాడు, ఈయన మిత్రుడు, యోగకారకుడు, భాగ్యాధిపతి. అట్లానే రవి, సూర్యుడు కూడా పంచమాధిపతి, యోగకారకుడు. ఈయనకి చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. అయితే ఈ మేషరాశి వారికి శని, అట్లానే బుధుడు, శుక్రుడు శత్రువులు అన్నమాట. వీళ్ళు గనక ఒకవేళ ఈ పంచమ స్థానంలో కానీ, రాశిలో కానీ, 9వ ఇంట్లో కానీ ఉన్నప్పుడు, శత్రువులు మన దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలంటే దానం చేయాలి. దానం చేయాలంటే శని రాశిలో ఉన్నప్పుడు నల్ల మినుములు దానం చేయాలి. అలానే కుజుడు, మన బుధుడు గనక గురువు గారి ఇంట్లో ధనుసు రాశిలో 9వ ఇంట్లో ఉంటే, అంటే ఆయన యొక్క వ్యతిరేక రాశిలో ఉంటే, గురువు యొక్కతో ఉంటే గనక పెసలు దానం చేయడం, కందులు దానం చేయడం అనేటువంటి చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా రాశ్యాధిపతి అనేటువంటి వాడు యోగకారకుడు. రాశికి సంబంధించినటువంటి పగడం దానం చేయడం, అలానే పగడం సంబంధించిన ధారణం చేయడం వల్ల పగడం చాలా విశేషంగా యోగిస్తుంది. రాశ్యాధిపతి బాగున్నాడంటే మిగతా ఏ గ్రహం అనుగ్రహం కూడా ఆయనతో పాటే చాలా సత్వరంగా, చాలా అనుగ్రహం చాలా బాగుంటుంది. ఇక వృషభ రాశి వారు, వృషభ రాశికి అత్యంత యోగకారకుడు శని. ఈ శని యొక్క స్థితి రాశిలో కానీ, పంచమంలో కానీ, పంచమం అంటే కన్య, రాశి అంటే వృషభం, అట్లనే నవమం అంటే 9వ ఇల్లు మకర రాశి, కుంభం అంటే 10వ ఇంట్లో. ఈ స్థానాల్లో ఎక్కడున్నా కూడా ఆయన యోగకారకుడు, అత్యంత యోగ్యమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు, రాజయోగ స్థితి. అట్లానే బుధుడు, అట్లానే శుక్రుడు, ఈ ముగ్గురు కూడా మిత్రులు. ఇక శత్రువులు ఎవరయ్యా అంటే కుజుడు, ప్రధానంగా సముడు. ఆయన స్థానంలో కనుక ఈ యొక్క రాశ్యాధిపతి పంచమంలో, నవమంలో ఉంటే ప్రధానంగా కుజుడికి సంబంధించి ఈ కుజగ్రహ క్షేత్రాల్లో స్వయంభూగా వారి అధిదేవత స్వరూపానికి అభిషేకం చేసుకోవాలి. ఈయనకి ఎంత అభిషేకం చేసుకుంటే అంత భార్య వల్ల, అత్తగారి వల్ల, ఇంకెవరి వల్ల అయినా మంచి ఫలితాన్ని పొందుతారు, వ్యాపారంలో వృద్ధి జరుగుతుంది. అట్లానే ఇక శత్రువు ఇంకొకరు ఎవరు, గురువు. ఈ గురువు గారి వల్ల గురువుని సేవ చేసుకోవాలి, అంటే సర్వీసులు పెద్దవాళ్ళకి సేవ చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళకి ఈయన కనుక రాశిలో ఉంటే యోగుడే, పంచమంలో ఉన్న యోగుడే. ఇక అష్టమంలో కానీ, 6వ ఇంట్లో కానీ ఉంటే రుణాలు ఎక్కువగా తీసుకుంటారు. ఈ రుణాలు ఎక్కువగా తీసుకుంటే గురువు కనుక ఇట్లా ఉంటే వీళ్ళు వ్యతిరేక స్థానాలు, అంటే వృషభానికి గురువు, అట్లానే కుజుడు, అట్లానే సూర్యుడు. ఈ సూర్యుడు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని విషయాల్లో మిత్రుడే అవుతాడు, అది పరాశర సిద్ధాంతంలో చెప్పినటువంటిదే. కానీ గురువు యొక్క ఫలితం వల్ల, కుజుడు యొక్క ఫలితం వల్ల కొద్దిగా అవయోగాలు ఏర్పడతాయి. వీటి వల్ల గురువునికి సేవ చేసుకోవాలి, అట్లానే కుజుడి వల్ల అభిషేకం చేసుకోవాలి, ఈశ్వరాభిషేకం, కుజుడికి సుబ్రహ్మణ్య అభిషేకం, అట్లానే సుబ్రహ్మణ్య దర్శనం చేసుకుంటే కనుక మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక మిథున రాశి వారికి, మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు అయ్యాడు, అట్లానే పంచమాధిపతి శుక్రుడు అయ్యాడు, అట్లానే భాగ్యాధిపతి శని. అంటే బుధుడు మిథున రాశి, పంచమాధిపతి అంటే తులారాశి శుక్రుడు, అట్లానే శని 9వ ఇంటి వాడు. ఈ 3 అధిపతులు కూడా మిత్రులు. శత్రువులు ఎవరయ్యా అంటే కుజుడు, గురువు, ఈ గురుగ్రహం, అట్లానే సూర్యుడు, ఈయన చంద్రుడు మారకుడు అంటే ఆయన మిత్రులతో కలిస్తే ఆయన మిత్రులు ఎవరు? చంద్రుడు, గురువు, కుజుడు, రవి.
వీళ్ళతో ఎవరితో కలిసినా అత్యంత ప్రమాదకరం. అట్లానే గురువు చంద్రుడు కనుక రాశిలో కానీ పంచమంలో కానీ అట్లానే నవమంలో కుంభంలో కానీ, రాశిలో అంటే మిథునంలో కానీ, పంచమం అంటే తులలో కానీ, అట్లానే నవమం అంటే కుంభంలో కానీ ఉంటే వీళ్ళు శని బుధ శుక్రులు ఏ రకమైన ఫలితాన్ని ఇస్తారో అదే ఫలితాన్ని చంద్రుడు కూడా ఇస్తాడు, దానిలో ఎటువంటి లోపం లేదు. కానీ శత్రువులు రవి గురువు కుజుడు మాత్రం ఈ స్థానాల్లో ఉంటే కనుక అత్యంత ప్రమాదకరం. వీటి కోసం ప్రత్యేకించి దానం చేయడం లేదా కుజ గురువు రవి సంబంధించిన జపాలు చేయించుకోవడం చాలా మంచిది. ప్రత్యేకించి గురువుకు సంబంధించి కనక పుష్యరాగం అలాంటి రత్నాలను ధారణ చేయకూడదు. అది చేస్తే అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది మిథున రాశి వారికి. కాకపోతే ఈ జాతకపరంగా గురువు యోగదాయకంగా ఉన్నాడో లేదో పరిశీలన చేసుకుంటే గురువు యొక్క రత్నాన్ని ధారణ చేయడం మంచిది. మిగతావన్నీ కూడా జపాలు అలానే తత్ దానము చేస్తే కూడా ఆ శత్రుగ్రహ పీడని తగ్గించుకొని మంచి శుభ ఫలితాన్ని గురువు శుక్రుడు శని వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అలానే పంచమాధిపతి కుజుడు, భాగ్యాధిపతి గురువు. వీరు ముగ్గురు మిత్రులు. రాశ్యాధిపతికి వీరు మిత్రులు. కానీ శత్రువులు ఎవరున్నారు అంటే శని శత్రువు, శుక్రుడు శత్రువు, బుధుడు శత్రువు. ఈ ముగ్గురు కూడా వారి వారి స్థానాల్లో ఎక్కడ ఉన్నా అంటే రాశిలో కానీ పంచమంలో కానీ లేకపోతే భాగ్యంలో కానీ ఉన్న అత్యంత ప్రమాదకరం. అంటే ఏ స్థానాధిపతి అయి ఉంటాడో దానికి తగ్గ వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాడనమాట. కాబట్టి ఇక్కడ వీటికి సంబంధించి ప్రత్యేకించి ఈ శత్రువులకు సంబంధించి రత్నధారణ అనేటువంటిది చేయకూడదు. రెండోది వీటికి సంబంధించి దానం చేసుకోవడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక సింహరాశి వారికి సూర్యుడు అధిష్టాన దేవత. సూర్యుడు గురువు అట్లానే కుజుడు చాలా మిత్రులు. ఈ మిత్రులకి శత్రువులు వచ్చేసి బుధుడు, అత్యంత ప్రమాదకారి బుధుడు, అది కన్యా రాశివాడు. అట్లానే శని, అట్లానే శుక్రుడు. అయితే ప్రధానంగా బుధ శుక్రుల వల్ల సింహరాశికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శుక్రుడికి సంబంధించి అమ్మవారికి లలితా సహస్రనామం చదువుకోవడం అనేటువంటి చాలా మంచిది. అంటే ప్రమాద స్థానంలో ఉన్నప్పుడు, ఏది శత్రువు అయి ఉన్నప్పుడు, ఏది రాశిలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఇది చేసుకోవచ్చు. ఇక మిగతా వాళ్ళకి దానం చేసుకుంటే చాలా మంచిది, వీళ్ళు శత్రువులు అవుతారు. ఇక కన్యారాశి వారికి కన్యారాశి అధిపతి బుధుడు, శుక్రుడు అత్యంత యోగకారకుడు, శని యోగకారకుడు. ఇక్కడ శుక్రుడు రాశిలో నీచపడతాడు. నీచపడ్డప్పుడు మాత్రం శుక్రుడికి సంబంధించినటువంటి అత్యంత జపము దానము చేసుకుంటే మంచిది. ఏది కన్యా రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు. వీళ్ళ ముగ్గురు మిత్రులు గురువు శుక్ర శని బుధ. అయితే శత్రువులు ఎవరయ్యా? కుజుడు, అత్యంత ప్రమాదకారి కుజుడు, అత్యంత యోగకారకుడు శుక్రుడు. కాబట్టి ఈ కుజుడు కనుక శత్రుస్థానాల్లో అంటే కన్యలో కానీ లేకపోతే పంచమంలో కానీ లేకపోతే పంచమం ఈయనకు ఉచ్చస్థానం అవుతుంది. మకర రాశి కన్యకి పంచమం ఉచ్చస్థానం అవుతుంది. కుజుడు ఆ స్థానంలో ఉన్నా కూడా విద్యలో లోపం వస్తుంది. కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి దానం చేసుకోవడం, కుజుడికి సంబంధించి అన్నదమ్ములతో సఖ్యతగా ఉండటం అనేటువంటి చేస్తే కన్యారాశి వారికి ఈ శత్రు సంబంధమైన విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి. ఇక తులారాశి వారికి శుక్రుడు శని బుధుడు మిత్రులు. శుక్రగ్రహం శని బుధుడు. శత్రువులు కుజ గురువులు చాలా శత్రువులు, యాంటీగా ఉంటారు. వీళ్ళకి కూడా ఈ శత్రువులు కనుక ఈ రాశికి వ్యతిరేకులుగా ఉంటారు. ఈ రాశ్యాధిపతులు కనుక శత్రుస్థానాలు అంటే రాశిలో కానీ పంచమంలో కానీ భాగ్యంలో కానీ ఉంటే అది ఇబ్బందికరమైనటువంటిది. దానికి సంబంధించి శుక్రుడికి సంబంధించినటువంటి రత్నధారణ చేయడం చాలా మంచిది. అంటే వజ్రాన్ని రత్నధారణ చేయడం మంచిది. ఇక వృశ్చిక రాశి వారికి కుజుడు గురువు చంద్రుడు చాలా మంచివారు. చంద్రుడు అత్యంత యోగకారకుడు.
కాబట్టి ఈ చంద్రుడు భాగ్యాధిపతి ఉన్నాడు. అయితే శత్రువులు ఎవరయ్యా అంటే శని, శుక్ర, బుధుడు. ఈ శత్రువులు రాశిలో కానీ లేకపోతే పంచమంలో భాగ్యంలో కానీ ఉంటే ఆ యొక్క ప్రమాదకరం ఎక్కువగా ఉంటుంది. వీటికి సంబంధించిన దానమే చేసుకోవడం చాలా యోగదాయకం. అట్లానే ధనుస్సు రాశి వారికి గురువు చాలా యోగకారకుడు. గురువు అలానే కుజుడు, అట్లానే ఇంకెవరున్నారు, రవి. ఈ గురు కుజ రవి. అలానే శత్రువులు శని, ప్రధాన శత్రువు శని. అట్లానే ఈ ధనస్సుకి ప్రధాన శత్రువు శని, అట్లానే ఇంకొక ప్రధాన శత్రువు బుధుడు. శుక్రుడు కూడా ప్రమాదకారి, కానీ శని బుధుడు అత్యంత ప్రమాదకారి శుక్రుడితో పోలిస్తే. కాబట్టి ఈ బుధుడు కనుక ఒకవేళ రాశిలో కానీ ఎక్కడైనా ఉంటే కనుక దీర్ఘకాలికంగా ఇబ్బందులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారికి శని, శుక్ర, బుధుడు. ఈ శని, శుక్ర, బుధుడు మిత్రులు. అలానే గురువు శత్రువు, అత్యంత ప్రమాదకారి గురువు. ఈ గురువుకి సంబంధించినటువంటి సర్వీస్ అనేటువంటిది ఎక్కువగా చేసుకోవడం. సర్వీస్ అంటే పెద్దలకి సేవ చేయడం అనేటువంటిది చేస్తే కనుక గురుబలం పెరిగి మంచి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గురువు వల్ల దీర్ఘకాలిక రోగాలు అనేటువంటివి రావు మకర రాశి వారికి. కుంభరాశి వారికి శని, బుధ, శుక్రుడు మిత్రులు. రాశ్యాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి. శత్రువులు ఎవరు అంటే ప్రధాన శత్రువు కుజుడు, అట్లానే అత్యంత ప్రధాన మార్క శత్రువు గురువు. ఈ గురుకుజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు గారి వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గురువు కనుక ఒకవేళ శుభస్థానంలో ఉన్నా మంచిదే, ఏమీ ఇబ్బంది కాదు. కానీ అశుభ స్థానంలో ఉంటే అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి గురువుకి సంబంధించి ఎక్కువ శాతం ఆహారంలో గురువుకు సంబంధించిన ధాన్యాన్ని తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల గురువుకు సంబంధించిన ధాతువులు తీసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది. మిగతా గ్రహాలన్నీ కూడా మిత్రులు కాబట్టి మిగతా గురుబలం కనుక అనుకూలంగా ఉంటే శత్రువులు కూడా ఏమి చేయలేరు. ఈయనకున్న శత్రువులు అంటే కుంభానికి ఉన్నటువంటి శత్రువులు ఎవరైతే కుజ, చంద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమి చేయలేరు. మీనరాశి వారికి, మీనరాశికి అత్యంత యోగకారకుడు కుజుడు. ఈ కుజుడు అట్లనే గురువు, అట్లనే సూర్యుడు. ఈ సూర్యుడు కనుక ఒకవేళ ఉచ్చస్థానంలో ఉంటే కనుక మంచిది, ఆరోగ్యం అంతా బాగుంటుంది. మిత్రులు ప్రధానంగా గురువు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు యోగకారకుడు. కుజుడు చాలా మంచివాడు. కుజుడితో కనుక శని కానీ శత్రువులు శని, బుధ, శుక్రుడు. ఈ శని, బుధ, శుక్రుడు కుజుడితో కనుక ఉంటే ఆదాయంలో అంటే ఆర్థిక నష్ట లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శత్రువులు శని, బుధ, శుక్రులు కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువ శాతం దానం, శనికి సంబంధించి నువ్వుల దానం, శుక్రుడికి సంబంధించి అలసందల దానం, బుధుడికి సంబంధించి పెసలు దానం చేస్తూ ఉండాలి. దానం ఎంత చేస్తే ఫలితం అంత బాగుంటుంది. కాబట్టి దానం, సేవ ఈ రెండు కనుక చేయగలిగితే మంచి ఫలితాన్ని పొందుతారు.